చేసిన తప్పు కంటే చెప్పుకున్న సంజాయిషి పెద్ద తప్పు అయిందంట. ఈ విచిత్ర కథ విన్నారా ఎప్పుడైనా? మంత్రి ఓ రోజు మసక చీకట్లో రాజును కౌగిలించుకున్నాడు. ఇది తప్పు. ఎందుకు ఇలా చేశావు నిలదీశాడు రాజు మహోగ్రుడై. మహారాణి అనుకున్నాను మహారాజే అన్నాడు మంత్రి. ఇది సంజాయిషి. చేసిన తప్పు కంటే చెప్పుకున్న సంజాయిషి పెద్ద తప్పు అయిందో చూశారా? ఆధ్యాత్మ విషయంగా ఒకడు అడగడం ఇంకొకడు చెప్పడం అనేది కూడా ఇలాంటిదే. ప్రశ్న సమాధానము రెండూ తప్పే. ఎవరు చెప్పినా సరే చెప్పబడిన ప్రతి సమాధానము తప్పే. వాచా చెప్పబడిన సమాధానం ఎప్పుడు దోషభూయిష్టంగానే ఉంటుంది. అందుకే పరమశివుడు గురుదక్షిణామూర్తిగా మనుస్వరూపంగా అవతరించాడు. మౌనమే నిజమైన సమాధానం. ఎంత పెద్ద సత్యమైనా సరే ప్రస్తావిస్తున్నావంటే అది కాకుండా అయిపోతుంది. సత్యం ఎప్పుడూ ప్రస్తావనలోకి రాదు. ప్రస్తావనలోకి వచ్చింది అంటే అది సత్యం కాదు. ఊరికే ఉంటే అది అదిగానే ఉంటుంది. ఒకటి అంటే రెండు అయిపోతుంది, రెండు అంటే మూడు అయిపోతుంది. ఊరికే ఉంటే ఒకటిగా ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, రమణ భాషణములు, సద్గురు భాషణములు, ప్రవర్చన కవర్తల ప్రవచనాలు, కొన్ని లక్షల ఆధ్యాత్మిక గ్రంథాలు. అయినా సరే సమాధానం దొరకలేదు. నష్టో మోహో కానీ ఎవడూ అనడం లేదు. జ్ఞాని పుట్టుక మాత్రం వీటితో సంబంధం లేకుండా జరుగుతూనే ఉన్నది ప్రతి శతాబ్దంలోనూ. అది ఈశ్వర నీతి. అతనికి అక్కడి నుంచి వచ్చిన దారి మాత్రమే తెలుసు కానీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళే మార్గం తెలియదు. మధురైలో రమణుణ్ణి ఆత్మ ఆవహించింది. అరయనల్లూరులో రమణోజ్యోతి ఆవరించింది. రెండిట్లోనూ తన ప్రమేయం ఏమీ లేదు. ఈశ్వరనీతి ప్రకారమే అలా జరిగింది. ఇక ప్రతి ఒక్కడూ ఆ స్థితిని పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతూనే ఉన్నారు. వారు జీవితాంతం చెబుతూనే ఉన్నారు. కానీ మరో రమణుడు రానే లేదుగా. నిజానికి అక్కడి నుండి అక్కడికి వెళ్ళే మార్గం అసలు లేనే లేదు. ఈ ధ్యానాలు, ఈ జపాలు, ఈ యోగాలు ఇవేవీ మార్గాలు కావు. నిజం. అక్కడ నుండి ఇక్కడికి ఎలా వచ్చావో ఇక్కడ నుండి అక్కడికి కూడా అలానే వెళతావు. ఇది తప్పదు. కాబట్టి ప్రత్యేకించి దేనికై వెతకనవసరం లేదు అనేదే ఈ వ్యాస ఉద్దేశం. మరేం చేయమంటారు అంటారా? శిల్పం ఉంది అంటే శిల్పి ఉన్నట్లే. జగత్తు ఉంది అంటే జగదీశ్వరుడు ఉన్నట్టే. వాడొకడు ఉన్నాడని తెలిస్తే చాలు. తనకు గొప్ప జ్ఞానం ఉన్నట్టే. ఈశ్వరుడు నియంత. నియంత అంటే దాని అర్థం హిట్లర్ లాంటి దుర్మార్గుడని కాదు. కర్త, కర్మ, క్రియ మూడు తానైనాడు అని అర్థం. నియంత అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం. తిరుగుని తిప్పేది తానే. తిరుగులలో నగిలేది తానే. తిరుగలి తానే. ఆయన్ను పొందడానికి రెండో వస్తువు లేదు. బాబు చిటికిని వేలు. బాబును పొందడానికి సాధనం చేయడం లాంటిదే. ఈశ్వర శరీరంలో నేనొక చిటికిని వేలు అని ఉండటమే అద్వైతం. ఆయన కంటే వేరుగా నేను లేను అన్న జ్ఞాపికి మించిన సాధన లేదు. సిద్ధి కూడా అదే. పొందడం అనే క్రియ అసలు లేనే లేదు. నక్షత్రాలను చూస్తామంతే. పొందడం అంటూ ఏమీ లేదు కదా. ఈశ్వరుడు జగద్రూపంగా ఉన్నాడు అంతే. పొందడం అంటూ ఏమీ లేదు. ఈ చూడడమే ఈశ్వర సాక్షాత్కారం. ఈ అవగాహనే ఈశ్వరానుభవం. దేవుడు ప్రత్యక్షం కాడు, ప్రత్యక్షమే దేవుడు. ఎవడు సమాధానము నాకొద్దు, నేను సమాధానమని ఉండు. ఏ దైవము నాకొద్దు, నేనే దైవమని ఉండు. ఏ క్షేత్రము నాకొద్దు, నేను ఉన్న చోటే క్షేత్రమని ఉండు. మాటల వదిలి మౌనంగా ఉండు. పరిధిని వదిలి కేంద్రంగా ఉండు. తెలుసుకోవడం వదిలి తెలివిగా ఉండు. దర్శనం వదిలి ద్రష్టగా ఉండు. కర్తవ్యం వదిలి సాక్షిగా ఉండు. ఇలా స్థిర నిశ్చయంతో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడే నీ దర్శనానికి వస్తాడు.